ఇక్కడ మొదలవుతుంది అసలైన బర్గర్ రుచి. తాజా మాంసాన్ని గ్రైండ్ చేస్తూ నాణ్యతకు పునాది వేస్తున్నారు. ఇది సాధారణ ఫాస్ట్ ఫుడ్ కాదు, చేతి పని, శ్రద్ధ కలిసిన తయారీ. తర్వాతి దశకు సిద్ధం చేస్తున్నారు. ఎంచుకున్న మాంసపు ముక్కలను జాగ్రత్తగా ట్రేలో అమర్చుతున్నారు. ప్రతి భాగం రుచికి ముఖ్యమైనది. మరలా గ్రైండ్ చేస్తూ పర్ఫెక్ట్ టెక్స్చర్ తీసుకొస్తున్నారు. మాంసం సమంగా ఉంటేనే బర్గర్ జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా పూసిన మాంసాన్ని స్మోకర్లో నెమ్మదిగా ఉంచుతున్నారు. స్మోక్ వేడి నెమ్మదిగా లోపలికి వెళ్ళి రుచిని పంచుతుంది. గంటల పాటు స్మోక్ అవుతూ మాంసం మెత్తబడుతుంది. సువాసనతో నిండుతుంది. ఇది సమయం తీసుకునే ప్రక్రియ, కానీ రుచి అద్భుతం. చివరికి స్మోక్ చేసిన మాంసంతో బర్గర్ అసెంబుల్ చేస్తారు. రసం కారే మాంసం, తాజా టాపింగ్స్, వేడి ఉన్న బన్. వేడిగా ఉన్న బన్ ఒక సాధారణ బర్గర్ కాదు, రుచిగా మారుతుంది. ఇది కేవలం బర్గర్ తయారీ కాదు, స్మోక్, సమయం, నైపుణ్యం కలిసిన కళ. అందుకే అసలైన బార్బిక్యూ రుచి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్, షేర్, ఫార్వర్డ్ చేయండి.